సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాయుపుత్ర జూనియర్ కళాశాల 2006-2008 ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం అన్ని గ్రూపుల పిల్లలందరం కలిసి ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. 16 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ కూడా కలవలేదు. 16 సంవత్సరాల తర్వాత ఈరోజు అందరం కలవడం కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అందరం కూడా వారి వారి యొక్క నిత్యకాల విధులు, అదేవిధంగా వారి వారి యొక్క ఉద్యోగాలు, వారు చేస్తున్నటువంటి అంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, అందరి యొక్క మంచి చెడుల కార్యక్రమాలు, మంచి చెడులు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ అందరం కూడా హ్యాపీగా ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటి దాంట్లో అంగరంగ వైభవంగా నిర్వర్తించుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని నిశ్చయించుకున్నాం ఇందాకనే. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా 2006-2008 బ్యాచ్ అప్పుడు పోయి మళ్ళీ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ బ్యాచ్ లాగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వచ్చే సంవత్సరం మా యొక్క టీచర్స్ అందరితో కలిపి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ బ్యాచ్ 2006-2008 బ్యాచ్ 16 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలవడం జరిగింది. 2006-2008 వరకు ఇంటర్మీడియట్ చదువుకున్న చిన్న జ్ఞాపకాలన్నీ తెలుసుకున్నాం. అన్ని తీసుకోవడం వాయుపుత్ర జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ పార్టీ అన్ని ఉన్నతాన్ని షేర్ చేసుకొని చాలా సంతోషంగా గడపడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని గ్రూపులు బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసీ, సివిల్స్ అందరం కూడా 16 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మేము ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఉద్యోగరీత్యా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. మా ఇంటర్మీడియట్లో మేము ఎంత సంతోషంగా ఉన్నామో ఆ 2 సంవత్సరాల సంతోషాన్ని ఈ ఒక్కరోజు మేము అందరం తలుచుకుంటున్నాము. దానికి అందరం సంతోషంగా ఉన్నాము. ఇలాంటి ఎన్నో మేము జరుపుకోవాలని కోరుకుంటున్నాము. డ్రిల్ మ్యాన్ క్రాంతి, వాడికి మా మిత్రుడు కాబట్టి మేము ఆ విధంగా సంబోధించడం జరుగుతుంది. ఆ పిల్లవాడికి గిన్నీస్ ఆఫ్ ది రికార్డు బుక్లో చోటు దొరికింది. 4 సార్లు గిన్నీస్ ఆఫ్ రికార్డ్ బుక్లో చోటు సంపాదించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశేషప్రదంగా మా వాడికి సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది అనమాట. 2 మాటలు మా వాడు కూడా మాట్లాడతాడు. 2006-2008 వాయుపుత్ర జూనియర్ కాలేజ్ సూర్యాపేటలో నేను చదువుకున్నాను. అప్పుడు చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక సిటీకి వచ్చి చదువుకోవడం అనేది ఆ చిన్ననాటి మిత్రుల ఒక సన్నిహితమైన వాళ్ళ యొక్క జీవన శైలిని ఇప్పుడు తెలుసుకోవడం చాలా సంతోషమైన హ్యాపీ ఫీలింగ్ అనుభవించాను. అందరూ ఉన్నత స్టేజ్లో ఉన్నారు, ఒకరు ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకుని బతికే స్టేజ్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ వాయుపుత్ర జూనియర్ కాలేజ్ 2006-2008 సంవత్సరం ఉన్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క జీవన శైలి విధానం తెలుసుకొని అందరికీ సపోర్టుగా ఎంకరేజ్ చేసే విధంగా మా అన్ని గ్రూపుల సభ్యులు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. కలవడంలో చాలా సంతోషంగా ఉంది. నేను చెట్టు చెప్తున్నప్పుడు అని చెప్పిన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటూ చిన్నప్పుడు ఆడిన ఆటలను తలుచుకుంటూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లల్ని కూడా పక్కన పెట్టేసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ వారు చేసిన నృత్యాలను చూస్తూ చిన్నారులు సైతం
ఆసక్తిగా తిలకించారు. ఇటువంటి సరదాలు సంబరాలు తిరిగి రావని జ్ఞాపకం చేసుకున్నారు.